గా పనిచేశారు. సో రాజకీయాల్లో ఏమనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే? గత 33 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత ఇంకా 2 ఇయర్స్ సర్వీస్ ఉండగానే నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇది చాలా డిఫరెంట్ లైఫ్. ఒక ఎంప్లాయీకి డే టు డే ఉండే డ్యూటీస్కి, అదే ప్రజానాయకుడిగా ఉండవలసిన డ్యూటీస్కి చాలా తేడా ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఏంటంటే మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారం నుంచే ఇంటర్వ్యూకి కూడా వచ్చారు. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తున్నారు, నైట్ 8:39 అవుతుంది అనుకుంటా మీ ప్రచారం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళ నాడి తెలుస్తుంది కదా. అంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత మీకు కనిపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉన్నారు, ఈ జగన్ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పి. మీరు క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో మీకేం అర్థమైంది? వాళ్ళ మాటల్లో ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఎంతవరకు మీకు కనిపించింది? అంటే నిజం చెప్పాలంటే ప్రచారంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏంటి దీనికి కారణం అని తెలుసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగానూ ఆదుకోలేదు. వారికి మినిమం నీడ్స్ కూడా చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా త్రాగునీటి సమస్య. మహిళలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ గోడు నిర్ణయించుకుంటున్నారు. త్రాగునీటి సమస్య. చుట్టూ వాటర్ కదండి, చుట్టూ వాటర్ అంటే తాగడానికి నీళ్ళు. పక్క గోదావరి, ఇంకో పక్కేమో సముద్రం, చుట్టూ కాలువలు, అయినా వాటర్ ప్రాబ్లం ఏంటి కోనసీమలో? డ్రింకింగ్ వాటర్ సప్లై ఉండాలి కదా. గోదావరి అంటే గోదావరిలో నుంచి డైరెక్ట్ తెచ్చుకోలేరు కదా. డ్రింకింగ్ వాటర్ సమస్య. గ్రౌండ్ వాటర్స్ ఏమైనా పొల్యూట్ అయింది. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అసలే లేదనే చెప్పాలి. అసలు అదొకటే. రోడ్లు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. చాలా దారుణం. నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ అమలాపురం నుంచి పి గన్నవరం రావడానికి పి గన్నవరం నుండి అమలాపురం వెళ్లే రోడ్డు డైలీ కొన్ని వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు. 2 వీలర్స్ మీద ఫ్యామిలీస్ తోటి వెళ్తూ ఉంటారు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మార్పు కోరుకుంటున్నారు. 5 సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇచ్చారు. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి ప్రజల వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఎడ్యుకేటెడ్స్లో కూడా వచ్చింది. ఎందుకనంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, నోటిఫికేషన్స్ లేవు. సర్వీస్ కమిషన్ ఒక పద్ధతిలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలో యూత్ కూడా చాలా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నది. అదే ప్రకారం ఎంప్లాయీస్ అయితే 100% వ్యతిరేకత. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ ఎనీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫస్ట్ తారీఖు నాడు శాలరీ వస్తుందని ఆశిస్తాడు. ఫస్ట్ లేదు కదా, 10 లేదు, 20వ తారీఖు వరకు కూడా శాలరీస్ అందట్లేదు. సిపిఎస్ ఇష్యూ ఒకటి ఉంది, కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్. ఈ ఫస్ట్ వచ్చిన ప్రభుత్వం రాగానే నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. సిపిఎస్ రద్దు చేయలేదు కదా. అసలు ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డిఏలు కూడా క్రమంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పిఆర్సీ చేశారు. పిఆర్సీ అస్తవ్యస్తం. అసలు ఎవరికన్నా పిఆర్సీ చేస్తే రివిజన్ అంటే ఉన్నదాన్ని రివిజన్ చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. దాన్ని ఎంప్లాయీస్కి బెనిఫిట్ జరిగేటట్లు చేస్తారు. ఇది రివర్స్లో వచ్చింది. తగ్గించారా? అసలు ఎక్కడ చరిత్రలో లేదు అసలు ఎక్కడ. ఈ క్రమంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్. విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో, మహిళల్లో, సామాన్యుల్లో, అలాగే ఎంప్లాయీస్ లో వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ అభ్యర్థులు కానీ, ఇంకా విపర్తి వేణుగోపాల్ గారి ప్రచారం కూడా చూశాను. మా వల్ల మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి, మేము చాలా చేశాం, అన్ని సంక్షేమ పథకాలు మీకు అందించాం, అది వాళ్ళు చెప్తూ ఉన్నారు. చెప్పండి. విపర్తి వేణుగోపాల్ అనే వ్యక్తి ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ జిల్లాకి ఏం చేశాడు అనేది ఒకసారి ఆలోచించండి.
ఇప్పుడున్నటువంటి ఈ వాటర్ సమస్య కానీ, ఈ రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం దృష్టి ఉన్నది కదా, మరి ఎందుకని పరిష్కరించట్లేదు? ఏం చేసాడని వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతాడు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండగానే చేయనటువంటి వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయితే ఇంకేం చేస్తాడు? అందుకని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. రైట్ అండి. అంటే భారత్ అంటే ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు, ఆ గుర్తింపు తేవడంలో మోదీ పాత్ర చాలా కీలకం. పవన్ కళ్యాణ్ గారు కూడా, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్తారు. సర్వేలన్నీ ఒకటే చెప్తున్నాయి, నెక్స్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ దేశంలో కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది అని చెప్పేసి. మోదీ గురించి మీ మాటల్లో, మోదీ నాయకత్వం గురించి. మోడీ గారి నాయకత్వం గురించి చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి నాయకుడు. ఎందుకనంటే ఒక భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయన్ని చాలా గౌరవించి ఆదరిస్తూ ఉన్నారు. విశ్వగురు అంటారు కొంతమంది. అందుకని మోడీ గారి నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. రాబోయే ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా స్టేట్లో కూడా ఈ కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం అదే డబుల్ ఇంజన్ సార్. అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బహుశా అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారు పట్టుపట్టు మరి ఢిల్లీలో అన్ని రోజులు వెయిట్ చేసి మరి పొత్తు సెట్ చేసుకున్నారు భారతీయ జనతా పార్టీతో. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడిగా చాలా పరిణితి చెందినటువంటి వ్యక్తి. ఎందుకనంటే తాను తగ్గించుకుంటూ, తాను రాజకీయంగా ఎంత తగ్గించుకున్నా సరే అదేవిధంగా మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలపడంలో చాలా సక్సెస్ అయ్యారు. బైబిల్లో చెప్తారు కదా, తను తాను తగ్గించున్నవాడు హెచ్చించబడినని బైబిల్లో చెప్తారు. ఆయన హెచ్చించబడతారో లేదో తెలియదు కానీ తప్పనిసరిగా ప్రజల కోసం తప్పనిసరిగా హెచ్చించబడతారు సార్. రేపు 20 ఈ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నటువంటి 21 మంది గెలుస్తారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందని ఆశిస్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు కలిసి ఉండకపోవచ్చు బహుశా. అంటే మీరు విఆర్ఎస్ తీసుకుని తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేద్దామని అనుకున్న క్రమంలో మీరు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అప్పటిదాకా మీరు తెర మీద మాత్రమే చూశారు. పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మీద అభిప్రాయం, ఒక మంచి ఏదో అభిప్రాయం వచ్చి ఉంటుంది. కమిట్మెంట్ వచ్చేసా సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలి. అప్పటికైతే సీట్ ఇస్తారనేది కూడా అంటే ఆశించలేదు. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జనసేన పార్టీలోనే పనిచేయాలనేది నాకు ఒక దృఢ నిశ్చయం ఏర్పడింది. ఎందుకనంటే భారతదేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా జాతీయ నాయకుల ఆశయాలతో కానీ, అంబేద్కర్ ఆశయాలతో కానీ పెట్టినటువంటి పార్టీ ఏది లేదు. ఒక జనసేన పార్టీ జాతీయ నాయకులు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. అది కూడా కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఇది నా కులం అంటే ఒప్పుకోరు అసలు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కాపనే చెప్పుకోరు కదా, టెక్నికల్ గా ఆయన కాపైనా కూడా కాపని చెప్పుకోరు. అందుకని ఆయన యొక్క ఆశయాలు నచ్చి నేను ఒక కమిట్మెంట్కి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారితో పనిచేయాలి. రైట్ అండి. మొదట్లో పి గన్నవరం సీట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు కదా, అప్పుడు ఒక పర్సన్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. సమ్ ఇష్యూస్ అయినాయి, చాలా మంది వ్యతిరేకత చూపించారు. అప్పుడు మీరు జనసేన పార్టీలోనే ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్నారు సార్. అప్పుడు టికెట్ మీకు ఇది వస్తుందని చెప్పి మీరు ఆశించారు, కానీ రాలేదు. రానప్పుడు మీరు ఏదైనా వేరే నియోజకవర్గం గురించి అడిగారా, లేకపోతే ఇంక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే పనిచేద్దామని డిసైడ్ అయ్యారా? లేదు సార్, అసలు ఇంకా సెకండరీ థాట్ ఉండదు నాకు అసలు. ఓకే, జనసేనలోనే కంటిన్యూ అవ్వాలని అనుకున్నా. ఆ క్రమంలో ఏమనుకున్నారంటే అమలాపురానికి కొద్ది డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇంటర్నల్ గా. వాళ్ళు అడిగారు, సార్ గన్నవరం మీకు సీట్ ఇవ్వకపోతే అమలాపురం వచ్చేయండి, అమలాపురం మేము సార్ని అడుగుతానంటే, గన్నవరం ఏంటంటే నా సొంత నియోజకవర్గం, నేను లోకల్. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో చేయాలనేది నా తపన. అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమే అది.
నా ప్రాంత ప్రజలు అంటే నేను నివసించేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, సర్వీస్ చేయాలి. ఆ మీ సర్వీస్ ప్రత్యర్థి విపత్తి వేణుగోపాల్ ఆయన ఆల్రెడీ ఒక పొజిషన్ లో ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఆఫ్ ద రికార్డ్ చాలా మంది చెప్పుకుంటున్నారు, విన్నాను నేను, 50 కోట్లైనా సరే ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది చాలా మంది చెప్తున్నమాట. మీరేదో చిన్న ప్రభుత్వ ఉద్యోగిగా 2 ఏళ్ళు సర్వీస్ ఉండగా వచ్చేసారు. సో ఏంటి మరి రాజకీయాల్లో ధనం ప్రభావం చాలా కీలకంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ఎక్కువ. సో వాటన్నిటిని ఎలా ఎదుర్కోబోతారు మీరు? ధన ప్రభావం ఎంత ఉన్నా కానీ ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను గవర్నమెంట్ ఏమీ చేయలేదు. అంటే డబ్బులు పంచుతున్నారు, డబ్బులు పంచినా కూడా ప్రజలంతా మా పవన్ కళ్యాణ్ పక్షాన గారే ఉన్నారు. చెప్తున్నారు పిఠాపురంలో ఆయన ఓడించడానికి కుటుంబానికి 1,00,000 ఇస్తున్నారు అని చెప్పి. ఇక్కడ 1,00,000 ఇవ్వకపోయినా 10,000 ఇస్తారు కదా సార్. ఇక్కడ 10,000 ఇచ్చినా అక్కడ 1,00,000 ఇచ్చినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు హైయెస్ట్ మెజార్టీ తోటి గెలవటం ఖాయం. అదే విధంగా ఇక్కడ కూడా హైయెస్ట్ మెజార్టీ తోటి కంపల్సరీ వస్తాం. మీరు చూడండి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈ వేవ్ని ఎవరు తట్టుకోలేరు. చంద్రపవనాలు వేస్తున్నాయి. ఓకే. అది మోడీ మంత్రించినటువంటి పవనాలు ఇవి. ఓకే. సో వీటిని ఎవరు ఆపలేరు. ఈ తాకిడిలో వైఎస్ఆర్సీపీ తట్టుకోలేక అది ఏ ప్రాంతానికి పోతుందో తెలియదు అసలు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మీ చుట్టుపక్కల ముమ్మడివరం అవ్వచ్చు, లేకపోతే అమలాపురం అవ్వచ్చు, వాళ్ళు గతంలో 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేశారు, 3వ స్థానానికి పరిమితం అయ్యారు. అయినా కూడా ఈసారి వాళ్లకు టికెట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. టికెట్ రాలేదు. టికెట్ రాకపోయేసరికి మీ పార్టీ మీద రివర్స్ అయిన పరిస్థితి. చాలా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కదా ఇద్దరు, మీకు తెలుసు. నిన్నటి వరకు జనసేనలో ఉండి మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి అంటే ఇటువంటి వ్యక్తుల్ని ఎవరు నమ్మరు సార్. ఎందుకనంటే ఒక పార్టీ ఆశయాలు నచ్చి మనం ఆ పార్టీలోకి వెళ్ళినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. ఎప్పటికని టికెట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటాం, లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోవటం అనేది అది ఎంతవరకు సమంజసం? అంటే మీరు 2 ఏళ్ళలో సర్వీస్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ రాకపోయినా కూడా మీరు కూల్ గానే ఉన్నారు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. లేదు అంటే ఒకవేళ అంటే ముందుగా మహాసేన రాజేష్ ప్రకటించారు కదా ఇక్కడ, మీరు ఇదే నియోజకవర్గం అంటూ ఉన్నారు కాబట్టి ఒకవేళ అదే కంటిన్యూ అయితే ఆయనకి సపోర్ట్ చేసేవారా మీరు? తప్పనిసరి చేయాలి సార్. కూటమిలో భాగంగా తెలుగుదేశానికి ఇచ్చినా, బీజేపీకి ఇచ్చినా జనసేన కంపల్సరీ సపోర్ట్ చేయాలి. అంటే పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఎందుకని పాటించాలంటే మా అధినాయకులు పెట్టుకున్నటువంటి పొత్తుని మనం గౌరవించకపోతే ఇంకే పార్టీలో ఏం రెస్పెక్ట్ ఉంటుంది? అదే పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్తూ ఉన్నారు కదా, పొత్తు ధర్మాన్ని పాటించండి, పొత్తు ఒక అందుకు పెట్టుకున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, ఈ నియంత పాలనను అంతమొందించారు అని చెప్పారు. రైట్. అంటే మీ అధినాయకుడి మాట మీకు శాసనం. అలాగే వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళలాగా మాకు అన్యాయం జరిగింది, మా పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు ఎక్కడ కూడా ధిక్కార స్వరం వినిపించలే. ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎవరు అవునన్నా కాదన్నా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయనకు పేరుంది మొదటి నుంచి. చాలా క్లిష్ట సమయాల్లో చాలా ఈజీగా హ్యాండిల్ చేసిన విజనరీ. అంటే రాజకీయంగా ఎవరైనా ఎన్ని ఆరోపణలన్నా చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తూ ఉన్నారు, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి. సో చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీకు చాలా అవగాహన ఉంటుంది కాబట్టి. కంపేర్ టు అదర్స్ అంటే ఇంతకుముందు చేసినటువంటి ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. మీరు చూడండి, ఆయన హయాంలోనే హైటెక్ సిటీ
పెట్టారు. హైటెక్ సిటీ అనేది ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తులు, సాఫ్ట్వేర్ ఎంతమంది మన విదేశాలకు కూడా వెళ్ళి మంచి మంచి వెల్ సెటిల్డ్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏ స్టెప్ తీసుకున్నా కూడా అది ఒక డెవలప్మెంట్కి సంబంధించినది అవుతుంది. సో అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని వర్గాలకు కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఆయన హయాంలో సర్వీస్ కమిషన్ చాలా పర్ఫెక్ట్గా ఈ నోటిఫికేషన్స్ పడటం కానీ అపాయింట్మెంట్స్ జరగటం కానీ జరిగింది. అందుకని అటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అంటే జన సైనికులు చాలా మంది, అలాగే నాయకులు కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, పవనే సీఎం అని చెప్పి చాలా నినాదాలు గతంలో చేశారు, ఇప్పుడు చేశారు, రీసెంట్గా అయితే మానేశారు. కానీ అంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం పార్టీకి మాత్రమే కాదు రాష్ట్రానికి ఏదో ఒక స్థాయిలో అవసరం అనేది చాలా మంది మీలాంటి నాయకుల అభిప్రాయం. ఆయన ఏ స్థాయిలో ఉంటే బెటర్ అని మీరు అనుకుంటారు? మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కొంత అనుభవం సంపాదించిన తర్వాత తప్పనిసరిగా ముఖ్యమంత్రి స్థాయి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని ఏలే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి తప్పనిసరిగా వస్తుందని ఆశిస్తాను. తర్వాత అయినా ఎస్, రైట్. అండ్ పిఠాపురంలో ఇప్పుడు రాజకీయం చూస్తూ ఉన్నారు కదా, అండ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే జనసేన శ్రేణులన్నీ కూడా అక్కడ మోహరించిన పరిస్థితి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా కాకినాడ సిద్ధం సభలో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆయన ఓడిస్తాం అది ఇది అని చెప్పి. అండ్ అక్కడ అంటే నాకున్న సమాచారం చెప్తూ ఉన్నా, మీ నాయకులు అనుకున్న మాట మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, లేకపోతే ఇంకో రెడ్డి, ఇలా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, వంగా గీత, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ గేటు తాకకుండా ప్లాన్ చేయాలి అని చెప్పి అంత ఫోకస్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో చూసినా కూడా పిఠాపురం ఒక ఎత్తు, మిగిలిన నియోజకవర్గాలు ఒక ఎత్తుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకు పిఠాపురం మీద ఎందుకు అంత ఫోకస్ చేశారు? అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది, జరగకూడదు ఏదైనా జరుగుతుందని చెప్పి వాళ్ళు భయపడుతున్నారా ఏంటి? అసలు మీకేమనిపిస్తుంది? ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రపంచం ఆగదు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అనేది తథ్యం. అసలు ఇక ఎవరో కూడా దాని గురించి వేరే విధంగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకనంటే ప్రజాక్షేత్రంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది. ఈ మార్పు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి తీసుకెళ్తుంది. తప్పనిసరిగా అసెంబ్లీలో కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారా? కాన్ఫిడెన్స్ ఉందా? కాన్ఫిడెన్స్ ఉంది సార్, డెఫినెట్లీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా చాలా కీలకమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం ఇది, పి గన్నవరం. అంటే వాళ్ళ సపోర్ట్ మీకు ఖచ్చితంగా కావాలి. సో వాళ్ళతో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది ఇక్కడ నాయకులతో అండ్ శ్రేణులతో, కార్యకర్తలతో, వీళ్ళందరితో? పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతల క్రమంలో టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా నేను నియోజకవర్గంలోకి వచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని అందరినీ కలవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని అందరినీ కలవడం జరిగింది. ఈ క్రమంలో మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టి తెలుగుదేశం, బీజేపీ నాయకులతోటి ఇంటరాక్ట్ అయ్యి పరిచయం చేసుకుని తర్వాత మొత్తం అంతా కలిసి ప్రచారానికి వెళ్ళటం మొదలుపెట్టాం. ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదరించి నా ప్రచారంలో భాగంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను చెప్తూ ఓటు అడగడం జరుగుతుంది. అంచేత పొత్తులో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఈ విధమైనటువంటి
ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని బలపరిచినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అదేవిధంగా మా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈ ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. ఈ మూడు పార్టీల కలయిక తప్పనిసరిగా సక్సెస్కి నాంది. గంటి మోహన్ చంద్ర బాలయోగి అసలు కోనసీమ అసలు ఎవరో కూడా మరిచిపోలేని పేరు. అలాంటి గొప్ప నాయకుడి కుమారుడు గంటి హరీష్ మాథుర్ ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు కూటమి తరపున. సో మీ ఇద్దరికి కోఆర్డినేషన్ ఏ రకంగా ఉంది? కోనసీమ అభివృద్ధి ప్రదాత అయినటువంటి స్వర్గీయ జిఎంసి బాలయోగి గారు ఆయన కన్నటువంటి కళలు కోనసీమకి రైలు రావాలని ఎంతో ఆశపడ్డారు. ఆయన కళల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఈ క్రమంలో ఆయన తనయుడైనటువంటి బాలయోగి గారు తనయుడైనటువంటి హరీష్ మాథుర్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. నేను ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ నా పేరు, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు. అదేవిధంగా ఎంపీ ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ గారు సైకిల్ గుర్తు. ఈ రెండు గుర్తుల మీద మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నానని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హరీష్ మాథుర్ గారు కూడా నా ప్రచారంలో భాగంగా వచ్చి కలిసి, అంటే ఆయన 7 నియోజకవర్గాలు చూసుకోవాలి కదా, అందుకని ఒక 2 అవర్స్ 3 అవర్స్ నాతో పాటు ఉండి ప్రచారంలో ఆయన కూడా ప్రచారం చేసి వెళ్తున్నారు. నాకంటే చిన్నవాడు, చాలా తెలివైనవాడు, నాకంటే బాగా చురుగ్గా పాల్గొని ఎంతో బాగా ప్రచారం చేస్తున్నాడు. మా ఇద్దరికి చాలా సఖ్యత ఉంది. సమన్వయం ఉంది. ఎస్. ఓకే. అండ్ రాపాక వరప్రసాద్ 2019లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆ తర్వాత ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన కూడా కూటమి అభ్యర్థుల మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ మీద కూడా ఏదో కొన్ని కామెంట్స్ చేశారని విన్నాను నేను. సో రాపాక వరప్రసాద్ అంటే పవన్ కళ్యాణ్ ఆయన కార్నర్ చేస్తూ ఉన్నారు, విమర్శలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అసలు గెలిచే ప్రసక్తే లేదు ఇక్కడ, మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మేమే గెలవబోతూ ఉన్నాం, వాళ్ళకి డిపాజిట్లు రావు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ అని చేస్తున్నారు. ఆయనకు మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? సార్, ఎందుకంటే చెప్పాను మీకు, ఈ రాష్ట్రంలో చంద్రపవనాలు ఇస్తున్నాయి. ఈ తాటికి తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి కొట్టుపోతారో వాళ్ళకే తెలియదు అసలు. అని చేత రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి ఒక పార్టీ తరపున నెగ్గి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన ఇతరుల గురించి మాట్లాడటం అంటే అది హాస్యాస్పదంగా ఉంటుందని చెప్తుంది. ఎందుకంటే జనసేన పార్టీలో ఏకైక ఎమ్మెల్యే అదే పార్టీలో కొనసాగి ఉంటే ఈరోజు ఆయనకి బ్రహ్మరథం పెట్టేవారు. కానీ ఆయన పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళటం వల్ల మీకు తెలుసు కోనసీమ ఏరియాలో ఏ విధమైనటువంటి ప్రపంచం ఉందో పవన్ కళ్యాణ్ గారికి. ఈ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కులమతాలకు అతీతంగా ఈ కోనసీమ ప్రాంతంలో మెగా ఫ్యామిలీకి ఉన్న అభిమానుల గురించి మీకు తెలిసే ఉంటుంది. చిరంజీవి గారు రీసెంట్ గా పిలిచి తమ్ముళ్ళిద్దరిని, అంటే నాగబాబు గారు కూడా మీ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ అధినేత, కానీ ఇద్దరు తమ్ముళ్లే కదా చిరంజీవి గారికి. ఇద్దరిని పిలిచి ఒక 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. అంతటితో ఆగల. నిన్న కొంతమంది అభ్యర్థులకి మద్దతు ఇస్తూ ఆయన క్యాంపెయిన్ కూడా, డిజిటల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఆయన మద్దతు ఇటువంటి సమయంలో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే? ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి చరిష్మా క్రేజ్ ఇక చెప్పలేము అసలు, ఏ హీరోకి ఉండదు. ఈ క్రమంలో ఆయన ఎన్డీఏకి మద్దతు ఇచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా అది ఎన్డీఏకి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఒక విషయం చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏదైతే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం కానీ జనసేన కానీ, చాలా దారుణంగా అభిమానుల్ని నాయకుల్ని మీద కేసులు పెట్టి చాలా దారుణంగా హింసించడం జరిగింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను ప్రచారంలో నియోజకవర్గంలో ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో చాలా బాధపడి ఏడుస్తూ చెప్పుకుంటున్నారు, సార్ మా మీద అక్రమ కేసులు పెట్టారు సార్, ఇప్పటికి ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, అసలు ఏ విధమైన సంబంధం లేకపోయినా సరే కేసులు ఇరికించేశారండి. మరి సామాన్య ప్రజల మీద పెట్టినటువంటి కేసులు వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా పైసలు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు వ్యతిరేకత ఉండకపోతే ఎట్లా ఉంటుంది సార్? అంచేత ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మేము తప్పనిసరిగా క్యాచ్ చేసుకుని ఓటు చీలిపోకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేక ఓటుని చీలకుండా చేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి నెగ్గుతాం అనేది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇక్కడ ప్రచారం అంటే ఒకసారి వచ్చిన ఆల్రెడీ వచ్చారు సార్, అంబాజీపేట చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చారు. అంటే ఇంకా 20 days ఉంది కాబట్టి ఈ లోపల ఏదైనా వచ్చే షెడ్యూల్ ఉందా? మరలా ఒకసారి వస్తానని చెప్పారా? తప్పనిసరిగా వస్తారు. పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి అంటే మీ ప్రాంత ప్రజలకి ఇచ్చే పిలుపు ఏంటి? పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మహిళలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా గాజు గ్లాస్ గుర్తుపై నాకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి హరీష్ మాధురి గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఉన్న